ఈ రోజు నేను కోవిడ్ లో రేషన్ షాప్ అయితే వెళ్తున్నాను. ఏమేమి ఇస్తారో, నేను ఏమేమి తీసుకుంటానో, ఎంత డబ్బులు అవుతుందో మీకైతే చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ ఏరియాకి ఒక రేషన్ షాప్ అనేది ఉంటది. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. అందరూ వస్తే ఇక్కడే వచ్చి తీసుకుంటారు రేషన్ షాపు. ఇదే నేను వచ్చేసిన రేషన్ షాపు చూడొచ్చు. ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఆర్డర్ ఇస్తే ఇక్కడ నుంచి అయితే చేస్తారు. వెనకాల నుంచి లోపల చూపిస్తాను. లోపల అయితే ఇక్కడ ఆర్డర్ ఇవ్వాల. ఇక్కడ అయితే వచ్చేసిన నేను లోపలికి. ఇక్కడ చూడొచ్చు ఇండియా రైస్ బాస్మతి. ఇక్కడైతే చక్కెర అయితే ఉంది. అలానే కంది బ్యాళ్ళు అయితే ఉన్నాయి. పప్పు చూడొచ్చు మీరు, ఎర్రది. ఇక్కడ పని చేసే వాళ్ళు అంతా వీళ్ళంతా ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ చికెన్ కోల్డ్. ఒక ఇంట్లో ఎంత మంది ఉంటారో అందరికైతే బియ్యం ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు, వెయిట్ వేసి ఇస్తారు ఇక్కడ. కానీ నా బియ్యము అయితే వచ్చేసినాయి. నేను తీసుకొని బయటకైతే వచ్చేసినాను. వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళే బండ్లు పెట్టేస్తారు. నేనైతే బండ్లో పెట్టేస్తాను. ఇంటికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. ఇంటికి అయితే వచ్చేసినాను. ఇవి ఇండియా రైస్ బాస్మతి, ఇవే కోళ్ళు చూడొచ్చు. ఇలా ప్యాక్ చేసి వస్తాయి. ఇది 900 గ్రాములు అవుతుంది. ఇదైతే రొయ్యలు 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. టమోటా పేస్ట్ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఆయిల్, పాప్కార్న్ ఆయిల్ 3 లీటర్లు, ఇది 5 ఇస్తారు క్యాన్లు. కోవిట్లో ఫేమస్ మిల్క్ పౌడర్ 2 అయితే తీసుకున్నాను. చక్కెర. ఇవి అన్ని కొనడానికి 30 దినాలు అయితే ఇచ్చినా నేను. 1 దినార్ అనేది నాకు ఎక్స్ట్రా ఇచ్చినాడు. 29 దినార్లు అయింది. 29 దినాలకు ఇండియా డబ్బుల్లో 8,300 రూపాయలు అయితే అవుతుంది ఇన్ని సరుకులకి. చూడొచ్చు మీరు, నాకు చిల్లర ఇచ్చేసినాడు వెనక్కి. బిల్ పేపర్ చూడొచ్చు.